సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ రంపచోడవరం. నేను మీ బాలు. జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఎస్ అనుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, ఒక్కోసారి నో అని కూడా చెప్పాల్సి ఉంటుంది. అది ఏ సందర్భంలో చెప్పాలంటే, మనల్ని చదువు ఆపేయండి అన్నప్పుడు ఖచ్చితంగా నో అని చెప్పాలి. మీకు చదువు ఎందుకు, పెళ్లి చేసేస్తాం కదా అని మన తల్లిదండ్రులు మనల్ని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా నో అని చెప్పాలి. మరి మనం నో అనే చెప్పే పదం మనల్ని మన కాళ్ళ మీద నిలబడేలా చేస్తుంది. ఈ విషయాన్ని రంపచోడవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సాయి ప్రశాంత్ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత 30 సంవత్సరాల లోపు వయసులో ఉద్యోగాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బాల్య రహిత వివాహ ఆంధ్రప్రదేశ్ని కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎక్కడైనా బాలికలకు సమస్య ఉన్న యెడల మా దృష్టికి తీసుకురావాలని, అందరం కలిసి బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. రెండో కంప్లైంట్ ఏమొస్తుందంటే, సార్ హస్బెండ్ బాగా తాగి ఇంటికి వచ్చి నన్ను కొడుతున్నాడు సార్ అన్న కంప్లైంట్ వస్తుంది. మూడో కంప్లైంట్, సార్ హస్బెండ్ తను తప్పు చేయడం కాకుండా నన్ను అనుమానిస్తున్నాడు సార్ రిటర్న్ అని చెప్పేసి ఒక కంప్లైంట్ వస్తుంది. ఇవన్నీ కంప్లైంట్స్ లో మేము ఓన్లీ కంప్లైంట్ కాకుండా కంప్లైంట్ వెనకాల ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పేసి, అమ్మ మీకు ఎప్పుడు పెళ్ళి అయిందమ్మా అని అడుగుతాం. వాళ్ళు ఏమో సార్ ఒక 5 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది, 7 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది అని చెప్తారు. అమ్మ మీ వయసు ఎంత అని అడిగితే అప్పుడు వాళ్ళ వయసు 20 సంవత్సరాలు అయి ఉంటుంది. అంటే వాళ్ళందరూ కూడా 14 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 16 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా. సో ఆ సంవత్సరాల పెళ్లి చేసుకున్న వాళ్ళు, అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా అంత తక్కువ వయసులో ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో అమ్మాయిలు, వాళ్ళకు వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్. ఎందుకు? ఎవరో ఒకరు చెప్పండి, అంత తక్కువ ఏజ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎవరో ఒకరు చెప్పండి. లేవనమ్మా, మీరు లేచి చెప్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు అనిపిస్తుంది అంటే మీలో అంత ధైర్యం ఉంది, లేచి నిలబడి చెప్పేటంత ధైర్యం ఉందని చెప్పి మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. ఓకే, గుడ్. నెక్స్ట్, సరేనమ్మా, మేజర్గా రీజన్ ఏంటో చెప్పనా? అమ్మ మీరందరూ చిన్నపిల్లలు, ఇంకొంచెం పెద్దగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, సమాజంలోనే కాదు ఫ్యామిలీలో కూడా గౌరవం అంటారు కదా, రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఎవరు మనకు ఫ్రీగా ఇవ్వరమ్మా. మనం లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తే తప్ప మనకెవరూ గౌరవం ఇవ్వరు. ఓకే, ప్రేమ అంటారా? ప్రేమ అనేది చాలా తాత్కాలికం, అంటే టెంపరీ. ఓకే, అది అప్పుడప్పుడు 10 రోజులు ఉంటుంది, 20 రోజులు ఉంటుందో, నెల రోజులు ఉంటుందో, సంవత్సరం ఉంటుందో, తప్పపోతుంది. గౌరవం ఎప్పుడు ఉంటుంది? మనం ఏదైనా కష్టపడి సాధించినప్పుడు. ఈ లేడీస్ ఎవరైతే వీళ్ళందరూ మ్యారేజ్ చేసుకున్నారో 13 సంవత్సరాలకి, 14, 15, 16, 17 సంవత్సరాలకి ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో వీళ్ళందరూ లైఫ్లో ఏం సాధించి ఉండరమ్మా. ఎందుకంటే అంత తక్కువ ఏజ్లో ఏం సాధిస్తారు? 10th క్లాస్ కంప్లీట్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది. ఇప్పుడు ఆ హస్బెండ్ ఎవరికో, అలాంటి హస్బెండ్కి ఎవరికో పేరెంట్స్ ఇంకా కష్టం అని ఫీల్ అయ్యో లేకపోతే పెళ్లి చేసేస్తారు. ఆ టైంలో అమ్మాయిలు కూడా కొంతమంది ఎదిరిస్తారు, కొంతమంది ఎదిరించలేక పేరెంట్స్ చెప్తున్నారు కదా, మీరందరూ మంచి అమ్మాయిలు కదా, అబ్బాయిలు ఎంత అంత మంచి వాళ్ళు కాదు, నేను అంత మంచివాడిని కాదు, మీరు మంచి అమ్మాయిలు కాబట్టి పాపం పేరెంట్స్ ఏం చెప్తే దానికి మీరు ఓకే 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 బొర్రుతారు. అవునా కాదా? అన్నింటికి ఎస్ అని చెప్పొద్దమ్మా లైఫ్లో. ఓకే, నో అని చెప్పడం అలవాటు చేసుకోండి. అన్నింటికి ఎస్ అని చెప్పొద్దు. పేరెంట్స్ వచ్చి 17 సంవత్సరాలకు, 18 సంవత్సరాలకు, 18 అయిపోయిందంటే పెళ్లి చేసుకుని ఏజ్ వచ్చిందని పెళ్లి చేసుకోవాల్సిన రూల్ ఏం లేదమ్మా. 19కి చేసుకోవచ్చు, 20కి చేసుకోవచ్చు, 25కి చేసుకోవచ్చు, 30కి చేసుకోవచ్చు, 30 సంవత్సరాలకి కూడా, 30 సంవత్సరాలు దాటాక కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఓకేనమ్మా? సో మీరు ఫస్ట్ నో అని చెప్పడం కూడా అలవాటు చేసుకోండి. పేరెంట్స్ వచ్చి పెళ్లి చేస్తామంటే, అమ్మో ఏదో అడుగుతున్నారు కదా పేరెంట్స్, పెళ్ళి అంటే ఏదో పండగ ఏమో అనుకుంటారమ్మా. ఓకే, నాకు తెలిసి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు, పెళ్ళి అనేది అంత పండగ ఏం కాదు. ఓకే, చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా బరువులు ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది, చాలాసార్లు అయ్యో ఎందుకు చేసుకున్నాం అనిపిస్తుంది. కాబట్టి మీరు 14, 15, 16 సంవత్సరాలకే మ్యారేజెస్ చేసుకుంటే మీకు ఆ పర్సన్ ఒక 1-2 ఇయర్స్ లవ్ చేస్తాడు, ఆ తర్వాత లవ్ అనేది పోతుంది. గౌరవం అనేది మీ మీద ఎప్పటికీ ఉండదు. ఏమంటాడు? నువ్వేం సంపాదిస్తున్నావు అని అంటాడు. మీరు డబ్బులు అడిగారు అనుకోండి, ఇంటికి ఖర్చుల కోసమో లేకపోతే మీ పర్సనల్ ఖర్చుల కోసం డబ్బులు అడిగినప్పుడు ఏం చెప్తారు? నేను బయటికి వెళ్ళి ఒక సంపాదిస్తున్నాను, నువ్వెవరు నన్ను అడగడానికి, నువ్వేమో రూపాయి సంపాదిస్తున్నావు, ఎంత ఇస్తా అంత ముష్టి ఇస్తాను తీసుకోనట్టు మాట్లాడతారు. అవునా కాదా? ఇళ్లలో కూడా విన్నామా ఇలాంటివి? మనం ఏదైతే మన ముందు జనరేషన్లో జరిగిందో ఆ మిస్టేక్ మన జనరేషన్లో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? నో. ఏం చెప్పాలి? నో అని చెప్పాలి.
ఓకేనా? పేరెంట్స్ 18 సంవత్సరాలు అయిపోయాయి కదా అనొచ్చు పేరెంట్స్. నీకు ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చాయి కదా మా పెళ్లి చేసేసుకో అంటే మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు 20 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా నాకు నేనుగా కష్టపడి సంపాదించే స్థాయికి వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అంతవరకు ఎందుకు వెయిట్ చేస్తామంటే ఏం చెప్తారు? అంతవరకు వెయిట్ చేసి నాకు నేను సంపాదించే స్థాయికి వెళ్తేనే నాకు గౌరవం వస్తుంది. ఓకే, నాకు గౌరవించే భర్త కావాలంటే నేను సంపాదించాలి. నేను సంపాదించాలంటే నేను కష్టపడతాను. కష్టపడి ఎంత లేట్ అయినా సరే చేసుకుంటానని చెప్పండి.